హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మొన్న సోమవారం వచ్చాను సింగరాయకొండ మా ఇంటికి. ఆ రోజు మా ఆవిడ ఒకటేమైనా గోల్ చేస్తుంది. నువ్వు అక్కడ పంటికి వాళ్ళు రమ్మంటే నువ్వు లేట్ చేస్తున్నావు, ఇక్కడ ఇల్లంతా శుభ్రం చేస్తున్నావని. ఈరోజు అందుకే నేనేం చెప్పానంటే, ఈరోజు ఇల్లు శుభ్రం చేసే పని పెట్టుకోను, ఆయన మన ఇంటికి వెళ్ళి చూసుకొని ఒంగోలు వెళ్దాము అని చెప్పాను. అసలు ఇంతకు మళ్ళీ ఒంగోలు ఎందుకు వెళ్తున్నా అంటే, ఇది ఒంగోలు 5వ సారి వెళ్ళటం. నేను పోయిన నెల మార్చి 4వ తారీఖు నుంచి మొదలు పెడితే ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖుకి ఇప్పటికి నేను ఒంగోలు వెళ్ళటం 5వ సారి అండి ఈ నెలలో, కరెక్ట్గా నెల రోజుల్లో. ఇక్కడ ఇంటికి రాగానే చూశారు కదా, మొన్న శుభ్రం చేశాను కదా, చేపించి కూడా శుభ్రం చేసి కూడా 3 రోజులే కదా అయింది. సోమవారం అంటే శుక్రవారం, మధ్యలో 2 రోజులు, సోమ మంగళ బుధ, మధ్యలో 3 రోజులు. ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఈ గొంతులో శుభ్రం చేయాలి. కానీ ఇవాళ నేను చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మా ఆవిడైతే ఒప్పుకోదు. ఈరోజు ఒంగోలు టిఫిన్ చేపిస్తా అని చెప్పాను ఆమెకి. ఇంతకీ ఈ ఇంటి మీద నాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే, ఈ ఇంటి మీద అంతకుముందు నాకు అంతగా అభిమానం లేదండి. ఇంటి మీద నాకు కరోనా వచ్చి 2021 హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత అసలు బతుకుతానో ఉంటానో పోతానో తెలియని టైంలో మళ్ళా ఒకవేళ ఇంటికి రావాలన్నా ఈ అద్దెలలో ఉండేవారు కదండి. ఆ టైంలో నాకంటూ ఒక ఇల్లు ఉన్నందుకు సంతోషపడ్డాను. మా అమ్మ హాస్పిటల్కి వచ్చింది. అమ్మ నాకు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, కరోనా పేషెంట్లు అందరూ ఉంటారంటే, నేను ఇవాళ రేపు పోయేదన్నయ్య, కొడుకుని చూసుకోకుండా నేను ఆగలను అని చెప్పి వచ్చింది. సరే, ఇంక అక్కడి నుంచి తర్వాత నేను హాస్పిటల్ ఉండగా మా ఆవిడకి కూడా కరోనా లక్షణాలు కనపడి కరోనా వచ్చిందనమాట. టెస్ట్ చేపిస్తే కరోనా వచ్చింది. ఇంకా మా అబ్బాయి మీ ఇద్దరిని నేను చూసుకోవాలని చెప్పి మా ఆవిడని అయితే సింగరాయకొండ పంపిస్తే, ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో అక్కడ ఇది సపోటా చెట్టు ఉందండి. ఇది రాయి కనపడి అక్కడ సపోటా చెట్టు ఉంది. ఆ సపోటా చెట్టు కింద ఇంక ఇంట్లో మిగతా వాళ్ళకు మా అమ్మాయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కరోనా లక్షణాలు సోకకుండా ఉండడానికి మా ఆవిడికి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ సపోటా చెట్టు కింద పొగులు మంచం వేశారు. అక్కడి నుంచి సాయంత్రం పొడిచి ముందు పక్క ఓపెన్ ప్లేస్, మన ఇల్లు పెద్దది కాబట్టి ముందు పక్క కావాల్సినది ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి సాయంత్రం పూట బయట పక్క ఓపెన్ ప్లేస్లో మంచం వేసుకునేది అనమాట, ఆ పోర్టుకోలో. అయినా మా అమ్మ అసలు ఏం లెక్క పెట్టకుండా సేవలు చేసింది మాకు. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే పప్పుచారు వేసి వేడివేడిగా అన్నం వండి పెట్టింది. నాకు మళ్ళీ మరో జన్మ వచ్చినట్టుందనమాట. అప్పుడు ఆ చెట్ల కిందే మేము గడిపాము. ఇంకా ఆ పక్కన ఇప్పుడు ఆ 2 కొబ్బరి చెట్లు మలిచిన కాడ పక్క 2 చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. ఇంకా అవతల ఇంటి వాళ్ళ మీద పడతానని చెప్పి కొట్టించాము. ఇటు పక్క జామ చెట్టు ఉంది, సీతాఫలం చెట్టు ఉంది, చాలా చెట్లు ఉండి ఈ ఖాళీ ప్లేస్ అంతా. ఆ చెట్ల కింద చల్లగా మంచం వేసుకోమనుకున్నాం ఆ కరోనా టైంలో. అప్పుడు నేను ఇంటికాడ మే 5వ తారీఖు హాస్పిటల్ జాయిన్ అయ్యాను. మే 14వ తారీఖు 2021 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికాడికి వచ్చాను. ఎప్పుడు కూడా మా అమ్మ ఉండమన్నా కూడా నేను ఒక్క రేత్రి కానీ ఎప్పుడు ఉన్న సందర్భాలు లేవు. ఈ కరోనా టైంలో మా ఆవిడ నేను పిల్లలు అందరం కలిసి దాదాపు మేమైతే మా అమ్మాయి అయితే 20 రోజుల పైన ఉంది, మేమైతే 16 రోజులు ఉన్నాము. ఇక అందరం ఒకేసారి ఉన్నాం, మా అబ్బాయి నేను మా అమ్మాయి అందరం ఒకేసారి ఉన్నాం. అందరం చాలా ఐకమత్యంగా బాగున్నాం ఆ టైంలో. అయితే ఆ టైంలో మా అమ్మగారికి బ్లీడింగ్ అవుతుందండి. మా అమ్మాయి చెప్పింది, నాన్నమ్మకి రక్తం విపరీతంగా పోతున్నారని. కానీ ఆ కరోనా టైంలో చూపించడానికి హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువైపోయారు, కరోనా పేషెంట్లు. ఇప్పుడు ఓపీలు రాసుకోవట్లేదు అన్నారు. అప్పుడు ఏం చేయాలని నిస్సహాయ స్థితి. ఒక పక్క నేను బెడ్ మీద ఉంటాం, ఒక పక్క మావిడికి కరోనా రావడం, ఇట్లా హాస్పిటల్ తీసుకుపోయే లేక అట్లా ఆగామన్నమాట. ఇంకా తర్వాత మీకు తెలియదు ఏముందండి, 2021లో నాకు కరోనా నుంచి బయటపడ్డాను అనుకున్నా. నేను మా ఆవిడ, మా అబ్బాయి కూడా వచ్చింది అటు కరోనా. అప్పుడు మాకు ఇల్లు అంతా ఉపయోగకరంగా ఉంది. మా అదృష్టం బాగుండి బావిలో అప్పుడు ఎండాకాలం నీళ్ళు ఉండి, ఇప్పుడు కూడా బావిలో నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు ఉండటం వల్ల మాకు చాలా మేలైందనమాట. ఎందుకంటే ఇంటి ముందు బోరింగ్ ఉంది కానీ మనం కరోనా వచ్చి అటు అందరూ పబ్లిక్ బోరింగ్ కాడికి వెళ్ళాం కదా, అన్నీ మాకు ఈ బావి లోపల మా అమ్మ అన్నీ బయటకు పోకుండా మొత్తం లోపల ఏర్పరిచింది. బావి అన్ని బాత్రూమ్స్, 2 బాత్రూమ్స్ కట్టించింది. ఇటు గొంతులో ఒక బాత్రూమ్ ఉంది, లోపల నుంచి ఒక రూమ్ నుంచి ఒక బాత్రూమ్ ఉంది. అన్నీ బాగుండి అమ్మ ఉన్నప్పుడు కలకల్లాడుతుండేది. అందుకే నేను ఇంటిని పాడు పెట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాను. మొన్నే శుభ్రం చేశాను. ఆ రాధా మనోహర్ చెట్టు అయితే పూలు బాగా పోసింది. ఆ బావి కాడు కూడా బావి చుట్టూ ఏంటి మొక్కలు ఉండేవి, అవి కూడా పూలు భలే పోస్తాయి అనమాట. ఇప్పుడు ఇంక నీళ్ళు లేక ఇక మొలవలేదు. ఈరోజు అనుకోకుండా గుడ్ ఫ్రైడే అంటే మా అమ్మ చర్చికి వెళ్ళేది కాబట్టి మా అమ్మకి చాలా ఇష్టమైన రోజు ఇది. అందుకే రాత్రి కూడా మా అమ్మను బాగా తలుసుకున్నాను. ఎందుకు తలుసుకున్నాను, మా అమ్మ బాగా జ్ఞాపకం వస్తుంది ఈ మధ్య నాకు. రాత్రి ఈ మధ్య కల్లా కూడా కానరాట్లేదని తెలుసుకున్నాను. వచ్చి మా అమ్మకి నమస్కారం పెట్టుకున్నాను. మాటికి మా అమ్మ ఇల్లు శుభ్రం చేసుకోమని పిలుస్తుంది. గుడ్ ఫ్రైడే ఆమెకి ఇష్టమైన పండగ ఈరోజు. అందుకని గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు జన్మించిన రోజే, ఏ రోజో నాకైతే తెలియదు, సారీ. కానీ గుడ్ ఫ్రైడే క్రైస్తవులందరూ బాగా చేసుకుంటారు. మా అమ్మ చర్చికి వెళ్ళింది కాబట్టి, మా అమ్మకి ఇష్టం కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. మొన్న అనుకోకుండా శుభ్రం చేశాను ఇల్లంతా నీట్గా ఉంది. మా అమ్మకి నమస్కరించుకొని బయటకు వచ్చి కూర్చున్నా కాసేపు. మా అమ్మగారు చనిపోయే రోజు నేను ఇదే ప్లేస్లో కూర్చున్నానండి.
ఆ పంచలో మా అమ్మగారు పనుకొని ఉందన్నమాట. లాస్ట్లో నాతో మాట్లాడిన మాటలు, ఆయాసంగా ఉందన్నది బాగా, నీళ్ళు తాగమ్మా నాకు డౌట్ వచ్చి 3 గుక్కలు నీళ్ళు తాగుతారు, ఇంక చాలు కాసేపు మాట్లాడకుండా ఉండని ఇంక అట్నే పనుకుందనమాట. కాసేపటికి పోయి చూస్తే ఇంక ప్రాణం పోయిందనమాట. చాలా బాధపడి నేను ఏడుస్తూ ఉంటే ఈ ప్లేస్లో నేను కూర్చున్నప్పుడు మా అమ్మాయి నాకు ధైర్యం చెప్పింది. ఇప్పుడు నేను నా భార్య, నా కూతురు, మేము ముగ్గురు ఉన్నాం. మా అమ్మ చనిపోయారు, మాకు ధైర్యం కోల్పోయాం ముగ్గురం. మా అబ్బాయి అయితే ఉద్యోగరీత్యా గుంటూరులో జాబ్ చేస్తున్నాడు. అప్పుడు వాడికి ఫోన్ చేసి రావాలన్నా కూడా 4 గంటలు టైం పట్టింది. అక్కడి నుంచి 4-5 గంటలు టైం పట్టింది అనమాట. 5 గంటలు పట్టింది. ఇంకా వాడికి ఫోన్ చేసి చెప్పాను, ఇంక ఏం చేయాలో నాకు కాల్ చేయలేదు. కొంచెం నేను ఏడుస్తుంటే మా అమ్మాయి ధైర్యం చెప్పింది. మా అమ్మాయి అప్పుడు నాకు చాలా పెద్దగా అనిపించింది అనమాట. నాన్న నీకు నేను ఉన్నాను, నాన్నమ్మ పోయింది, నేను బాధపడగాకు, ఏడవగాకు, దిగులు పడగాక అని ధైర్యం చెప్పింది అనమాట. మా అమ్మ నేను పోయినప్పుడు ఎలా బతుకుతారో పిచ్చిన కొడక అనేది మా అమ్మ నన్ను. అట్నే అమ్మగారు పోయిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ఏ దిక్కు లేనాడు దేవుడి దిక్కు అనుకొని ఇంకా నేను పోయి ఇంకా అక్కడి నుంచి ఆ కార్యక్రమాల ముందు ఆ పెట్టి తీసుకొచ్చి ఐస్ బాక్స్ అవి పెట్టి చేయటం అయింది. ఇంక ఈ స్టోరీ అలా పక్కన పెడితే ఈరోజు ఇంకా మా అమ్మ, నేను బండి మీద వస్తా, ఇంకా మా అమ్మకి నాకు ఎక్కడ గొడవ జరుగుతుంది, వాళ్ళ బంధువుల కాడే కదా, ఆమె తరఫు వాళ్ళ కాడే కదా, కానీ మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ, మా అమ్మ అంటే నాకు ప్రేమ. కానీ మధ్యలో ఆమె తరఫు వాళ్ళు వల్ల వాళ్ళతో ఆ నలుగురితో నన్ను కలపాలని వాళ్ళు ఆమెతోటి తీగానే మాట్లాడతారు, నా దగ్గరికి వచ్చేది ఒక రకంగా మాట్లాడతారు అనమాట వాళ్ళు. ఆమె తాపత్రయం అంతా అది. ఇంకా అక్కడే ఘర్షణ జరిగేది. కానీ తల్లి కొడుకులకి ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ మాకు. ఇప్పుడు మా పిల్లలు మాతో గొడవ పడితే అంత ప్రేమగా ఉంటారు, నేను కూడా మా అమ్మతో గొడవ పడితే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడిద్ది అనమాట. అలా ఉంటాం అనమాట. అయితే ఈరోజు ఒక ఆశ్చర్యమైన సంఘటన ఒకటి జరిగిందండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈరోజు నేను ఎట్నే అనుకుంటా, మా అమ్మ, నేను కనిగి నుంచి బండి మీద వస్తా అదే ఆలోచనతో వస్తున్నాను. మా ఆవిడతో కూడా మాట్లాడుకుంటా, మా అమ్మ గురించి ఆలోచన చేసుకుంటా, ఇట్లా ఇక మా ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు ఈ గొడవలు రావడానికి కారణం ఎవరు, ఏంది, నేనేమైనా రైట్ చేశానా రాంగ్ చేశానా అని నా మొదలు ఆలోచన అలా మెదులుతూ ఉండేవి. కందుకూరు దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోను లిఫ్ట్ చేయగానే మామయ్య అన్నారు. నన్ను మామయ్య అని పిలిచేవాళ్ళు ఎవరని చెప్పి నేను ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయాను అనమాట. నేనేను మామయ్య అని చెప్పి అన్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నాను. నన్ను గుర్తుపట్టలేదు మామయ్య, నేను మీ అల్లుడిని అన్నాడు. నాకు అల్లుళ్ళు ఎవరు ఉన్నారనుకున్నాను. తర్వాత చెప్పాడు, నేను మీ పెదమ్మ మనవరాల భర్తనని చెప్పాడు అనమాట. ఓహో, అట్లా నన్ను చాలా రోజులు అయింది, అందరూ మర్చిపోయి చాలా కాలం అయింది. దాదాపు కరోనాకు ముందు 2020లో, అంతకుముందు మాకు వెడబాటై 2020లో కలుసుకోవడం జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు అప్పుడు. మళ్ళీ తర్వాత అనుకోని గొడవలలో విడిపోవడం జరిగింది. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశారు, ఏంది అసలు ఏంది సంగతి అని చెప్పి నేను కొంచెం ఆశ్చర్యపోయాను అనమాట. అయితే చెప్పయ్యా ఏం సంగతి అన్నాను. ఏం లేదు మామయ్య, నాకు రెండో కూతురు, ముందు కూతురు పుట్టింది అనమాట వాళ్ళకి. మళ్ళీ మా చిన్న పాప బర్త్డే రేపు ఏప్రిల్ 5వ తారీఖు, మీరందరూ తప్పకుండా రావాలి, నువ్వు అత్తయ్య పిల్లలందరూ రావాలి అని చెప్పారు. చాలా అభిమానంగా పలకరించారనమాట. అంతలోకి మా పెద్దమ్మ మనవరాలు, అంటే మా పెద్ద కొడుకు కూతురు అనమాట. మా అన్నయ్య అంట, మేము సొంత అన్నదమ్ములాగానే ఉండేవాళ్ళు ఒకప్పుడు చిన్నతనంలో. సరే, ఇంకా అమ్మాయి ఫోన్ చేసి, బాబాయ్ బాగున్నావా, ఎలా ఉన్నావు, పిన్ని ఎలా ఉందని పలకరించింది. నాకు చాలా ఆనందం వేసింది. మీరు ఎలా ఉన్నారమ్మా, ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారంటే, బాబాయ్ హైదరాబాద్లో ఉన్నారంటే, మీరిద్దరు జాబ్ చేస్తున్నారు కదా అంటే, ఇద్దరం చేస్తున్నాం బాబాయ్, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట, ఇద్దరు జాబ్ చేస్తున్నాం బాబాయ్, తప్పకుండా రావాలి మీరందరూ కూడా మా ఫంక్షన్కి అని చెప్పి అన్నారు. 5వ తారీఖు అంట. అయితే నేను ఇంక తర్వాత ఏమన్నానంటే, సరే సంతోషం, మీరు ఎక్కడున్న పిల్లలు బాగుండాలి, అదే మేము కోరుకునేదని చెప్పాను. అంతే కదండి. ఇప్పుడు మనకి ఎవరినైనా సరే మేమేమనుకుంటామంటే, బంధువుల విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూసినందుకే మేము బాధపడుతున్నాం, కానీ వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ఎప్పుడు కూడా అదే కోరుకుంటాం. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన తప్పనించి మాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం కానీ, వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను మా హార్ట్ఫుల్గా ఎప్పుడు కోరుకుంటాను. అదే చెప్పాను ఆ అబ్బాయికి. మామయ్యానికి ఆప్యాయతగా పలకరించాడు. ఇవాళైతే కొంచెం సంతోషంగా ఉంది మనకి, ఎందుకంటే ప్రేమగా పలకరించి రమ్మని ప్రేమగా పిలిచారు చూడు, అది చాలు మనకి. ఇంకా అంతలోకి నేను చెప్పాను, సరేనయ్యా వస్తాను తప్పకుండా అని. ఇంతకుముందు కూడా వాళ్ళ ఊరికి ఒకసారి వెళ్ళాను నేను. వాళ్ళ పెద్ద పాపకి అన్నప్రాసన జరిగేటప్పుడు నేను మా ఆవిడిద్దరం బాగా వెళ్ళాం, బాగా గౌరవించారు.
ఏదేమైనా కానీ మా పెద్దమ్మ మనవరాలు అమ్మాయికి గర్వం లేదు, బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది, చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది, చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చినప్పుడు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినప్పుడు పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టారు. ఈ ఆడపిల్లలు అయితే మగ పిల్లకాయలు అయితే ఉండండి, ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారు, కానీ సంపాదన బాగుంటే సంతోషం కదా మనకి. అందుకని నేను ఆ ఆనందంలో మనసుకు కొంచెం ఆనందం ఉల్లాసం కలిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పిల్లలు కదండి, ఇంకా మాట్లాడుకొని మా ఇంటికి అడిగి వచ్చి అప్పటికి ఆ పక్కన 2 మొక్కలు పెరుగుతుంటే మా ఆవిడ ఒకటే పైన కేకలేస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి అడిగి లేట్ అయింది, నువ్వు ఇక్కడికి వచ్చిన కానీ ఇదే పని నీకు అని చెప్పాను. మొన్న ఇల్లు శుభ్రం చేయబట్టి చూడండి ఎంత బాగుందో. ఈ రాధా మనోహర్ చెట్టు చాలా పూలు పూస్తా కలకాలాడుతుందంటే మొన్నే చెప్పాను కదండి, మా పూల చెట్టు బాగా కలకాలాడుతుంది, మాకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పని. అందుకే మంచి రోజుల సంకేతాలు ఏంటంటే శుభ కార్యక్రమాలకు పిలవటం. అది పోయిన సంవత్సరం మా మేనమామ కొడుకు పిలిచాడు గృహప్రవేశానికి కానీ వాళ్ళందరూ మంచిగానే పిలవచ్చు, కానీ మేమే మన దగ్గర ఎందుకు మనం బలహీనపడుతున్నామంటే మనం అన్నిట్లో వెనకబడిపోయామండి, కాబట్టి మనం అందరితో కలవలేం. వాళ్ళైతే పిలుస్తారు మమ్మల్ని గౌరవంగానే మర్యాదపూర్వకంగానే. వాళ్ళ లోపం వాళ్ళలో లేదు, లోపం మాలోనే ఉంది. సరే ఇంకా రేపు తప్పనిసరిగా రావాలి మీరని చెప్పి నాకు వాట్సాప్లో కూడా ఆ పాప ఫోటో అవి పెట్టారు, ఇన్విటేషన్ పెట్టారు. చాలా సంతోషం. ఆ ఆనందంలో ఉల్లాసంలో నాకు ఇంకేం అర్థం కాలేదు. మా చెట్టు మొన్న చెప్పినట్టుగా పూలు బాగా పూసింది. ఇవాళ నాకు శుభవార్త వచ్చింది. మంచి రోజులు వచ్చే ముందు అన్నీ ఇలాగే జరుగుతాయి కదండి. ఈ రోజైతే చాలా సంతోషంగా ఉంది. అందరూ మమ్మల్ని మర్చిపోయారు అనుకున్నప్పుడు అనుకున్న టైంలో వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలవడం అనేది చాలా గొప్ప విషయం. ఏమైనా కానీ మా అన్నయ్య మా పెద్దమ్మ మనవరాలు చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి భర్త కూడా చాలా మంచివాడు. మామయ్యని బాగా ఆప్యాయతగా పలకరిస్తారు. వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చిన్న పాపకి మా తరఫు నుంచి బర్త్డే విషయం తెలుపుకుంటాను. ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్ళు జరుపుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, సౌఖ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ మా బిఎస్ ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.